లేకపోతే పికిల్సా జ్యూసెస్ అని అడిగినప్పుడు మన ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా తెలియజేశారు. అలాగే సండే స్పెషల్ ఉన్నప్పుడు మనం రీసెంట్గానే గుడ్డు వెల్లుల్లి కారం అప్లోడ్ చేశాను కదా. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందుగా సమ్మర్ అనగానే ఆవకాయలే గుర్తొస్తాయి కదా. ఈ ఆవకాయ అనగానే ఈ మామిడికాయలు కట్ చేయడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ సంబంధించి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న నంబర్స్ మీకు ఎవరికైనా కావాలంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవి అప్కమింగ్ వీడియోస్. ఆవకాయలు 2 రకాలు, అలాగే తొక్కుడు పచ్చడి, మాగాయ, షర్బత్ ఉంది, అలాగే బీరకాయ చల్లకూర ఉంది, గ్రీన్ చికెన్ ఉంది, నూడిల్స్ ఆమ్లెట్. వీటిలో ఏవి ముందు అప్లోడ్ చేయాలనేది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈరోజు మనం ఆనపకాయ దప్పడం చూద్దాం. ఒక హాఫ్ యూజ్ చేస్తున్నాను. పాన్లో కొంచెం కీన్వా, ఈ దప్పడానికి కాంబినేషన్ పప్పు చాలా బాగుంటుంది. ఆనపకాయ ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసుకుని మీకు కావాల్సిన సైజు కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4, 1 టమాటో యాడ్ చేస్తాను. పసుపు, సాల్ట్, కారం 1 స్పూన్. ఆనపకాయ కుక్కర్లో పెట్టినా కూడా మనం బాగా సాఫ్ట్గా ఏమైపోదు. పీల్ కూడా లైట్గానే తీసాను. 3 విజిల్స్ పెట్టుకుంటాం. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి. విజిల్స్ రావడానికి 10 మినిట్స్, ఆ తర్వాత ఆ ప్రెషర్ అంతా పోవడానికి 10 అంటే టోటల్గా 20 మినిట్స్ పడుతుంది. ఈలోగా మనం కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నవి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు ఇక్కత్ బార్డర్ డ్రెస్ మెటీరియల్స్. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేయడానికి నంబర్స్ డిస్ప్లే ఇస్తాను. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సెండ్ చేస్తూ ఉంటారు. వాటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్డ్ కంటెంట్ అనేది మీరు లైక్ చేశారా లేదనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ తప్పకుండా తెలియజేయండి. డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ 1.5 మినిట్ ఉంది మనకి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి రెసిపీ నుంచి వీడియో చూడొచ్చు. మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ని చూసిన తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మిక్స్డ్ కంటెంట్ లేదా షార్ట్ వీడియోస్ అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. 3 విజిల్స్ తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాం. బాగా సాఫ్ట్ అయిపోయి చూస్తున్నారు కదా వీడియోలో మీరు. ఎందుకంటే మనం ఆ పీల్ అనేది లైట్గా తీసామంతే. పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టినాను. ఈ జ్యూస్ తీసుకుందాము. ఆనపకాయ ముక్కలు సపరేట్గా కుక్ చేసుకునేలాగైతే 10 to 12 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. నేను కీన్వా రైస్ అలాగే పప్పు కూడా పెడుతున్నాను కదా అనేసి కుక్కర్లో పెట్టాను. మన ఛానల్లో ఆనపకాయ రెసిపీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది. ఎస్పెషలీ బరువు తగ్గాలనుకునేవారు తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ప్రాసెస్ అనుకున్నప్పుడు మీరు బెల్లం స్కిప్ చేయొచ్చు. ఆనపకాయ ముక్కలు తీసుకుంటాం కాబట్టి కొంత రైస్ను కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆనపకాయ ముక్కలు కుక్ చేసినప్పుడు ఈ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 1/2 గ్లాసు చింతపండు రసం. దప్పడంలో మస్ట్ అండ్ షుడ్గా మామూలుగా పులుసు రెసిపీస్ ప్రిపేర్ చేసినా కూడా చిన్న బెల్లం ముక్క వేసుకుంటాం కదా. దప్పడంలో మాత్రం నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి ఇంచుమించుగా 1/2 kg ఉంటాయి. 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసి 5 to 6 మినిట్స్ మరిగించేసి తాలింపు పెట్టుకుందాం. కొత్తిమీర. పులుసు సంబంధించిన రెసిపీస్ ఎప్పుడు కూడా కొంత మరిగిన తర్వాతే సాల్ట్ మళ్ళీ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో ఆనపకాయ రెసిపీస్ ఉన్నాయి. ఈ ఆనపకాయని ప్రకాశం డిస్టిక్లో అయితే సొరకాయ అని పిలుస్తారు. ఈ సొరకాయతో చేసే స్వీట్ అంటే చెల్లి చాలా బాగా చేస్తుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్లో గుమ్మడికాయ పులుసు కూడా ఉంది. ముక్కల పులుసు అలాగే దప్పలం, మొక్కల మజ్జిగ పులుసు అన్నీ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ సమ్మర్లో మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఆనపకాయ, బీరకాయ, అలాగే పులుసులు అంటే మజ్జిగతో ప్రిపేర్ చేసేది కానీ, రసం కానీ, చారు కానీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, పప్పుచారు కానీ.
ఈ పీలు పల్చగా ఉంది కదా, దీంతో రోటి పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. చిక్కదనం కోసం ఒక 1 స్పూన్ వరిపిండి వాటర్లో యాడ్ చేసి మిక్స్ చేస్తాను. లోనే పెట్టాం కాబట్టి ఆనపకాయ ముక్కలు ఆల్రెడీ పీస్ కుక్ అయిపోయింది. సపరేట్గా కుక్ చేసినప్పుడు ముక్క కుక్ అయిన తర్వాతే వరిపిండి యాడ్ చేసుకోవాలి. అంటే ఇంచుమించుగా 2 to 3 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా. ఎందుకంటే వరిపిండి యాడ్ చేస్తే చిక్క పడుతుంది, త్వరగా ముక్క కుక్ అవ్వదు. వంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వరిపిండి యాడ్ చేశాక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఒక్కటే యాడ్ చేశాను. స్పూన్స్ బెల్లం యాడ్ చేయడం వల్ల దప్పలం అంటే దప్పలం లాగే ఉందండి, స్వీట్గా ఉంది. ఇష్టం లేని వాళ్ళు మాత్రం 1/2 స్పూనే వేసుకోండి. పులుసునది బ్యాలెన్స్ చేస్తూ టేస్టీగా ఉంటుంది. తాలింపు పెట్టడానికి ఎలాగో బాణలు పెట్టాం కదా, ఈ ఆనపకాయ దప్పడానికి కాంబినేషన్ అంటే ముద్దపప్పు, చల్లమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. ముందు చల్లమిరపకాయలు ఫ్రై చేసి దీనికి కావాల్సినంత ఆయిల్ ఉంచేసి తాలింపు పెట్టుకుందాం. ఆవాలు కొంచెం చిటపటమన్నాక జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. జీలకర్ర, 5-6 మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసిన వెల్లుల్లి. లైక్ చేయకపోతే వెల్లుల్లి స్కిప్ చేసేసి ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేశాను. టేస్టీ అండ్ హెల్తీ ఆనపకాయ దప్పలం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. దప్పడం ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ కానీ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.